రాణి అన్నయ్య నువ్వా? జీత్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది నాకిక్కడ పట్టీలు గాజులు చప్పుడు వినిపించింది. జీ, రాణి ఇలాంటి చోటికి ఎందుకు వస్తుంది? నువ్వు పద ఎక్కడి నుంచి. అసలు ఏమైందన్నయ్య? రాణి దొరికిందా? లేదు జీ, రాణి గురించి ఏం తెలియలేదు, కానీ త్వరలోనే తెలుస్తుంది. నువ్వు పద ఎక్కడి నుంచి. జీ పద జీ. రాణి రాణి చావడానికి నా బండి దొరికిందా? నాకు మీ బైక్ కావాలి. నా బైక్ ఎందుకు ఇవ్వాలి నీకు? సార్ నా పేరు జీత్ అండి. మా నాన్న ఇక్కడ. నువ్వు ప్రతాప్ గారు అబ్బాయి కదూ? ఏంటి ఏమైంది? సార్ ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నేను బస్సును ఫాలో అవ్వాలి సార్. ఏం పర్వాలేదు, ఇదిగో తీసుకెళ్ళి బాబు, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. జై భవాని! జోరుగా చెప్పండి, జై భవాని! అబ్బా, ఈ బైక్ కూడా ఇప్పుడే పాడవాలా? ఆ అమ్మాయిని వెంబడించడానికి ప్రయత్నించకండి జీతు. ఏది ఏమైనా సరే నిన్ను ఆ రాణి దగ్గరికి చేరనివ్వను. దుర్గాభవాని, సాయం చేయమ్మా. జై భవాని, జై భవాని. ఇది డెడ్ ఎండ్ కదా? అమ్మా దుర్గాభవాని, నాకు ధైర్యాన్ని ఇవ్వమ్మా. నేను నా రాణిని కలిసేటట్టు చేయి. ఈరోజు మేమిద్దరం దూరం అవ్వకూడదు. మా ఇద్దరి మీద నీ ఆశీర్వాదం ఉంది. మీరు ఆ ఆశీర్వాదం కోసం ఈరోజు మా ఇద్దరి మధ్య ఉన్న సమస్యల్ని దూరం చేయాలి. నేను నా రాణిని కలిసేటట్టు చేయి. నేను నా రాణిని కలిసేటట్టు చేయి. ఈ దారి ఏదో షార్ట్ కట్ లో ఉందే. జై భవాని. రండి రండి, దుర్గా భవానికి హారతి మొదలవబోతోంది. అందరూ త్వరగా తయారై రండి. ఇది ఇక్కడి మొదటి హారతి. రండి రండి, అందరూ త్వరగా రండి.
రాణి రాణి ఏమండి ఇక్కడ ఒక అమ్మాయిని చూసారా మీరు? బస్సులో చాలా మంది అమ్మాయిలు వచ్చారు. అందరూ కలిసి గుళ్ళోకి వెళ్ళారు. ఒక్క నిమిషం జీత్, ఏం చేస్తున్నావు రాణి? ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతే నేను ఊరుకుంటానా? నువ్వు నా మనసులో ఉన్నావు. అక్కడి నుంచి ఎలా తప్పించుకుంటా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో జీత్. నేను ఈ పెళ్లి చేసుకోలేను. నేను నా కారణంగా నిన్ను కష్టపెట్టలేదు. నీ జీవితాన్ని నాశనం చేయలేను. నన్ను మర్చిపో. మర్చిపోవాలా? నిన్ను మర్చిపోవాలా? నన్ను నేను మర్చిపోగలను రాణి, కానీ నిన్ను మర్చిపోలేను. ఇలా వదిలేయడానికి నువ్వు నన్ను దుర్గమ్మ తల్లి దగ్గర తీసుకెళ్ళావా? దీనికోసమే అమ్మవారి మొక్కుబడి దారాల ముడుల్ని విప్పావా? నీ ఉద్దేశం ఇదే అయితే ముందు నాతో పద. ఈ మాట దుర్గా భవాని దగ్గర చెప్పు. నువ్వు ఇదే మాటను దుర్గమ్మ తల్లి ముందు చెప్పావంటే నేను నీకు మాటిస్తున్నాను, ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాను. ఇక ఎప్పటికీ నీ ముందుకు రాను. పద నాతో పాటు. నీ నిర్ణయం ఏమిటో ఆ దుర్గమ్మ తల్లి ముందే చెప్పు. జీత్, నా కాలు పెడికినట్టుగా ఉంది. నేను లోపలికి రాలేను జీత్. ఈరోజు నన్ను ఎవ్వరూ ఆపలేదు రాణి. ఇది కేవలం 4 అడుగుల పోరాటం కాదు, జీవితాంతం కలిసి నడవాల్సిన నిర్ణయం. జీతు, ఆగు. నన్ను కిందకి దింపు. నా కాలు ఇప్పుడు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. నా కాలు ఉన్నట్టుండి బాగైపోయింది.
ఈ రోజే కదా ముహూర్తం పెట్టారు. ఈ రోజే మన పెళ్లి జరుగుతుంది. ఇక మనం భార్యాభర్తలం అయిపోయాం రాణి. ఇక మనల్ని ఎవరు విడదీయలేదు. పంతులు గారు, మేము ఈరోజే ఇదే గుడిలో పెళ్లి చేసుకోవాలి. సరే బాబు. అంత సులభంగా నా భర్తని నువ్వు సొంతం చేసుకోవడానికి నేను అంగీకరించను. అంగీకరించను. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो नमो ब्रह्मणे करिष्यामि ప్రదక్షిణలు పూర్తయ్యాయి. ఇదిగో బాబు, దీన్నే మంగళసూత్రం అనుకుని 3 ముళ్ళు వెయ్యి. కంగ్రాచులేషన్స్ రాణి గారు, పెళ్ళైనందుకు శుభాకాంక్షలు. ఏమైంది? పెళ్లి జరిగింది కదా, నువ్వు నాకు శుభాకాంక్షలు చెప్పవా? నువ్వు జీతుతో 3 ముళ్ళ బంధం ఏర్పరచుకున్నా సరే,
సారీ. జీత్, రాణి, హాయ్ ఆరాధ్య. మీరిద్దరూ ఇక్కడ జైపూర్లో ఎలా? ఆ, అది యాక్చువల్లీ మీరిద్దరూ ఇక్కడ పెళ్లి చేసుకున్నారా? అంకుల్ ఆంటీ ఎక్కడ? అది చాలా పెద్ద స్టోరీ, నేను తర్వాత చెప్తాను. ఏం పర్వాలేదు. ద పాయింట్ ఈస్ మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కంగ్రాచులేషన్ గైస్. థ్యాంక్ యూ. ఓ గుడ్. నేను ఎప్పుడూ అనుకోలేదు మీరిద్దరూ ఇలా ఉన్నట్టుండి ఇంత టైం తర్వాత కలుస్తారు అని. ఐ మీన్, మనం అనుకోకుండా కొన్ని మంచి విషయాలు జరిగితే అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఎప్పుడైనా ఇంటికి రావచ్చు కదా, కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడు ఎందుకు కాకూడదు? లేదు, ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి కదా ఆరాధ్య. వాళ్ళకేమీ తెలీదు, వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఓహో రాణి, మా ఇంటికి వచ్చి ఫోన్ చేయొచ్చు కదా. ఇప్పుడు మీ ఇద్దరిని నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. మీ ఇద్దరు మా ఇంటికి వస్తున్నారు. ఇక ఈసారి హోలీ మనందరం కలిసే జరుపుకోవాలి. కానీ హోలీ ఈ బట్టల్లోనా? ఆఫ్ కోర్స్ రాణి, మీ ఇద్దరు పెళ్లి చేసుకున్న తీరు చూస్తే ఐఎమ్ షూర్ మీరు ఇక్కడికి ఆప్షన్స్ తో వచ్చిండరు. కానీ డోంట్ వరీ, నాతో పాటు నా ఇంటికి రండి. అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. మీరిద్దరూ ముందు ఇంటికి పదండి. ఆరాధ్య, పదండి, హోలీ చేసుకుందాం. పద రాణి, పద. ఇంకేమీ వినను నేను. నువ్వు జీతుతో 3 ముళ్ల బంధం ఏర్పరచుకున్నా సరే, జీతు మొదటి భార్యని మాత్రం నేనే. అందుకని జీతుతో హోలీ నేనే ముందుగా ఆడతాను.